జగన్ సీఎంగా ఉన్నప్పుడు సిపిఆర్ అట్లాగే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం హెడ్ అయినటువంటి శ్రీహరిని అరెస్టు చేయడం, ఆయన్ని 32 గంటల తర్వాత తీసుకెళ్ళి కుప్పం కోర్టులో హాజరుపరిస్తే కుప్పం కోర్టు రిమాండ్కి తిరస్కరించి స్టేషన్ బెయిల్ ఇచ్చేయడం, అయితే దాన్ని సవాల్ చేస్తూ ఇమ్మీడియట్గా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసి కోర్టుని తప్పుదో పట్టిస్తూ అక్కడ రిమాండ్ తిరస్కరించారు అని చెప్పడం, లేదు ఇట్లాగా బెయిల్ ఇచ్చారు అంటూ తర్వాత వైసీపీ లాయర్ పొన్నవోలు వచ్చి చెప్పడం, వీటి మధ్యన కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ శ్రీహరిని అరెస్ట్ చేయడానికి ప్రిపేర్ అవుతుంటే చేయడానికి వీలు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి సోషల్ మీడియా యాక్టివిస్ట్ గిరీష్ కుమార్ రెడ్డికి రిమాండ్ విధించేందుకు నిరాకరిస్తూ కుప్పం కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలుని హైకోర్టు నిలిపేసింది. దీంతో ఆటోమేటిక్గా అరెస్ట్